రైతాంగానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరతను తీర్చుతామంటూ భరోసా ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన రిలీజ్ చేసింది. సరిపడా ఎరువుల్ని పంపిస్తామంటూ హామీ ఇచ్చింది కేంద్రం. తెలంగాణలో వానాకాలం సాగు మొదలైంది. అన్నదాతలు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. సాగుకు సై అంటూ పొలం బాట పడుతున్నారు. కరెంటు నీళ్లు పుష్కలంగా ఉంది. కానీ రైతుల్ని యూరియా కొరత వెంటాడుతోంది. దీనిపై అలర్ట్ అయిన రేవంత్ సర్కార్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టీం కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా ఎరువులు సరఫరా చేయాలని రిక్వెస్ట్ చేసింది. ఖరీఫ్ సీజన్కు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందించి తెలంగాణ రైతుల అవసరాల్ని తీర్చుతామంటూ మాటిచ్చారు. చెప్పిన మాట ప్రకారం తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారుల్ని ఆదేశించారు కేంద్ర మంత్రి నడ్డా. దీనికి సంబంధించి కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అయితే యూరియా వాడకంపై తెలంగాణ సర్కార్కు కేంద్రం పలు సూచనలు చేసింది. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా జిల్లాల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నడ్డా. 2023-24 యాసంగితో పోలిస్తే 2024-25 యాసంగిలో యూరియా అమ్మకాలు 21% అధికమయ్యాయన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు తెలిపింది కేంద్రం. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రైతులకు వరంగా మారింది. వానాకాలంలో రైతులకు యూరియా కష్టాలు తొలగిపోయేలా కేంద్రం స్పందించడంతో తెలంగాణ సర్కార్ ఊపిరి పీల్చుకుంది.